హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్ సంబంధించి SCERT వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. సో ఆల్రెడీ మన ఛానల్లో మోడల్ పేపర్ 1 అండ్ 3 రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇప్పుడు మోడల్ పేపర్ 2ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. అంటే ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్ ఎలా వచ్చింది అని కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్స్తో మొత్తం సెక్షన్ A, B అండ్ C ఆ మూడు నేర్చుకుంటాం ఇందులో. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ సెక్షన్ A. ఇందులో ఏంటంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్ నేర్చుకుంటే మనకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో సెక్షన్ A క్వశ్చన్ నెంబర్ 1 to 5 టెక్స్ట్ బుక్ నుంచి ఒక ప్యాసేజ్ ఉంటుంది. అంటే టెక్స్ట్ నుంచి, ఈ ప్రోజ్ నుంచి. ఏ బేకర్ ఫ్రమ్ గోవా ఈ లెసన్ నుంచి వచ్చిందనమాట. ద బేకర్ ఆర్ బ్రెడ్ సెల్లర్ ఆఫ్ దోస్ డేస్ హ్యాడ్ ఎ పెక్యులర్ డ్రెస్ నోన్ యాజ్ ద కబాయి అని చెప్పేసి ఒక ప్యాసేజ్ ఇచ్చున్నారు. సో క్వశ్చన్స్ చూద్దాం డైరెక్ట్గా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బ్రెడ్ సెల్లర్స్ డ్రెస్? సో ఆ బ్రెడ్ సెల్లర్ ఒక డ్రెస్కి ఒక పేరు ఉంది. ఏం పేరు అది? కబాయి. ఓకే, వాట్ డిడ్ ద బేకర్స్ యూస్ టు వేర్ డ్యూరింగ్ ద నెరేటర్స్ చైల్డ్హుడ్? బట్ ఈ నెరేటర్ చిన్నప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకునేవాళ్ళు? సో సెకండ్ లైన్లో ఉంది చూడండి అక్కడ. ఇన్ అవర్ చైల్డ్హుడ్ వీ సా బేకర్స్ వేరింగ్ ఏ షర్ట్ అండ్ ట్రౌజర్స్ విచ్ వర్ షార్టర్ దాన్ ఫుల్ లెంత్ వన్స్ అండ్ లాగర్ దాన్ హాఫ్ ప్యాంట్స్ అనమాట. సో అదే రాసేస్తాం. అతని చిన్నప్పుడు అలా ఉండేదన్నమాట డ్రెస్. అంటే ఈ ప్యాంట్స్ కంటే ఫుల్ ప్యాంట్స్ ఉంటాయి కదా, వాటికంటే చిన్నగా ఉంటాయి కొంచెం, అంటే లెంత్ తక్కువ. ఈ హాఫ్ ప్యాంట్స్ కంటే ఎక్కువ ఉంటాయి అనమాట, 3/4 లాగా ఉండేవి. థర్డ్ది, హూమ్ డస్ ద ఫ్రేజ్ జాక్ ఫ్రూట్ ఫిజిక్ రెఫర్ టు? సో ఈ జాక్ ఫ్రూట్ లాగా ఉంటారు ఆ స్ట్రక్చర్ అని చెప్పేసి, చూడడానికి పనసపండు లాగా ఉంటారని చెప్తా ఉంటాం కదా, కొంచెం లావుగా ఉంటాయి. సో ఎవరి గురించి చెప్తా ఉన్నారు? ఇది బేకర్ గురించి అనమాట. హౌ డిడ్ ద బేకర్స్ నోట్ దేర్ బిల్స్? వాళ్ళకి ఉన్నటువంటి బిల్స్ ఎక్కడ నోట్ చేసుకుంటారు అంటే ఈరోజు ఎన్ని సేల్ అయ్యాయి, ఎంత డబ్బులు రావాల్సి ఉంది అని చెప్పేసి ఇటువంటివన్నీ ఆన్ వాల్ ఇన్ పెన్సిల్ అని చెప్తున్నారు. సో గోడ మీద పెన్సిల్తో రాసుకుంటూ ఉంటారు అని. ఫిఫ్త్, హౌ కెన్ వీ సే దట్ బేకర్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ వర్ హెల్దీ అండ్ వెల్దీ ఆల్ ది టైమ్? సో ఈ బేకర్ యొక్క ఫ్యామిలీలు ఆకలితో ఉండకోకుండా చాలా హెల్దీగా, వెల్దీగా, బాగా డబ్బు సంపాదించి చాలా బాగున్నారు, రిచ్గా అని మనకు ఎలా తెలుసు? 3 ఆప్షన్స్ ఉన్నాయి. బై దేర్ రిపోర్ట్, బై దేర్ అపియరెన్స్, బై దేర్ రిచ్ క్లోత్స్. సో బై దేర్ అపియరెన్స్ అనమాట, వాళ్ళు ఉన్నటువంటి విధానం. అంటే వాళ్ళు చూడడానికి ఎవరు బక్కగా ఉండరు, బాగా మంచి దృఢంగా, స్ట్రాంగ్గా, బొద్దుగా ఉంటారనమాట. సో అది. నెక్స్ట్ 6 to 10 అమాందా పోయం నుంచి. సో క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ ఈ స్టాంజా చదువుదాం. డోంట్ బైట్ యువర్ నైల్స్ అమాందా, డోంట్ హంచ్ యువర్ షోల్డర్స్ అమాందా, స్టాప్ దట్ స్లౌచింగ్ అండ్ సిట్ అప్ స్ట్రైట్ అమాందా, దెర్ ఈస్ a languid emerald sea where the sole inhabitant is me, a mermaid drifting blissfully. సో పైనది వాళ్ళ మదర్ ఆ అమ్మాయిని చెప్తా ఉందన్నమాట, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంది. కింద బ్రాకెట్లోది ఆ అమ్మాయి యొక్క ఫీలింగ్స్, అమాందా యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. సో క్వశ్చన్స్ చూద్దాం. డూ యూ థింక్ అమాందా ఈజ్ అ వెల్ డిసిప్లిన్ గర్ల్? జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు. సో మన దృష్టిలో అంటే అమాందా అనేది ఒక మంచి డిసిప్లిన్గా ఉన్నటువంటి అమ్మాయా, మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. అండ్ దాన్ని జస్టిఫై అంటే ఎందుకు చెప్పారో మనం జస్టిఫై కూడా చేయాలన్నమాట, రీజన్ కూడా చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా రాయొచ్చు మనం. ఐ డోంట్ థింక్ అమాందా ఈజ్ అ వెల్ డిసిప్లిన్ గర్ల్. సో నాకు అనిపించింది ఆమె వెల్ డిసిప్లిన్ గర్ల్ కాదు అని. ఎందుకంటే హర్ మదర్స్ రిపీటెడ్ రిమైండర్స్ సజెస్ట్ దట్ అమాందా మైట్ నాట్ బి ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ మెయింటైనింగ్ హ్యాబిట్స్. సో వాళ్ళ మదర్ రిపీటెడ్గా చెప్తా ఉంది కదా, గోళ్ళు కొరకద్దు, షోల్డర్స్ అలా ఎత్తుకొని ఉండొద్దు, సరిగా కూర్చున్నప్పుడు ఇట్లా రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉందంటే దాని మీనింగ్ ఏంటి? అమ్మాయి చెయ్యట్లేదు అని అర్థం. సో డిసిప్లిన్గా లేదు. ఓకే, జస్టిఫై ఇలా చేస్తాం. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు అమాందా? సో ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది వాళ్ళ మదరు? టు స్టాప్ బైటింగ్ హర్ నెయిల్స్, నాట్ టు హంచ్ హర్ షోల్డర్స్ అండ్ టు సిట్ అప్ స్ట్రైట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్లౌచింగ్. సో మనం చెప్పినట్టు అనమాట పైన అన్ని. నెక్స్ట్ 8th, హౌ డస్ అమాందా ఇమాజిన్ హర్ సెల్ఫ్? సో తనను తాను ఎలా ఇమాజిన్ చేసుకుంటా ఉంది? ఒక మెర్మైడ్ లాగా ఇమాజిన్ చేసుకుంటా ఉంది. సో మెర్మైడ్ అంటే తెలుసు కదా, ఈ సీలో ఉంటుంది అనమాట. అంటే చూడడానికి మనిషిలాగా చేప తోక అంతా ఉంటుంది కదా, సాహసవీరుడు సాగర్ కన్య సినిమాలో ఆమె ఉన్నట్లు. సో మెర్మైడ్ అంటాం. హూ ఈజ్ అడ్రస్సింగ్ అమాందా? సో ఎవరు అడ్రస్సింగ్ అంటే మాట్లాడుతూ ఉన్నారనమాట. ఎవరు అమాందాను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ? మదర్. వేర్ డస్ ద మెర్మైడ్ లివ్? ఎక్కడ ఉంటుంది మెర్మైడ్? సీలో ఉంటుంది, సముద్రంలో. ఓకే, నెక్స్ట్ 11 to 15 ఈ బోలీ లెసన్ నుంచి సప్లిమెంటరీ రీడర్ దాని నుంచి వచ్చింది. సో వాట్ ఈస్ ద రియల్ నేమ్ ఆఫ్ ది గర్ల్? సో అమ్మాయి పేరేంటి? సులేఖ. ఓకే, అందరూ బోలీ అని పిలుస్తూ ఉంటారు, బట్ తనకి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు సులేఖ. ఈ సురేఖ అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దండి, చూసి ఆ స్పెల్లింగ్, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయడానికి సమ్టైమ్స్ అట్లా పెడతా ఉంటారు, జాగ్రత్తగా చూసి పెట్టండి. సులేఖ. నెక్స్ట్ 12th, వై డిడ్ బోలీ వాంట్ టు
టాక్ లెస్. ఎందుకు ఆమె తక్కువ మాట్లాడాలనుకుంటుంది, మాటలు రాక కాదు, బట్ తక్కువ మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు అలవాటు అయిపోయింది అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి అలా చేస్తూ ఉంటుంది, అంటే స్టామరింగ్. సో బికాస్ షీ స్టామర్డ్ అండ్ వాజ్ మిమిక్డ్, ఆమె నత్తిగా మాట్లాడుతుంది. అండ్ వాజ్ మిమిక్డ్ అంటే ఆమెని ఇమిటేట్ చేస్తూ హేళన చేస్తూ ఉంటారు కదా పిల్లలు, ఆట పట్టిస్తూ ఉంటారు. సో అందువల్ల అమ్మాయి ఎందుకు మాట్లాడాలని అనుకోదు, ఎందుకంటే మాట్లాడితే నత్తి వస్తుంది కాబట్టి. నెక్స్ట్ 13th, వాట్ హ్యాపెన్ టు ద గర్ల్ వెన్ షీ ఫెల్ ఆఫ్ ది కాట్. సో కాట్ మీద నుంచి పడినప్పుడు ఏమైంది, హర్ బ్రెయిన్ వాజ్ డ్యామేజ్డ్. తనకి చిన్నప్పుడే కాట్ మీద నుంచి, మంచం మీద నుంచి కింద పడిపోయింది అనమాట. అప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అయింది, అందువల్ల ఆమె సింపుల్టన్ లాగా ఉంది, అంటే ఇమ్మెచ్యూర్డ్గా అనమాట. 14th, హౌ వాజ్ బోలీ వెన్ షీ వాజ్ బార్న్. తను పుట్టినప్పుడు ఎలా ఉంది బోలీ, వెరీ బ్యూటిఫుల్, చాలా అందంగా ఉందన్నమాట. దాని తర్వాత ఈ స్మాల్ పాక్స్ వచ్చేసి ఆ పాక్ మార్క్స్ అన్నీ వచ్చినాయి తన స్కిన్ మీద, అందువల్ల ఆ మచ్చలు అన్నీ వచ్చినాయి, కానీ పుట్టినప్పుడు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆమె. నెక్స్ట్ 15th, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సింపుల్టన్. సో సింపుల్టన్ అంటే మీనింగ్ ఏంటి, ఇమ్మెచ్యూర్ అని అర్థం. సో అంటే ఈ బుద్ధిమాంద్యం ఉంటుంది కదా, ఎంత అంటే వయసు పెరుగుతున్నా కూడా ఈ ఆలోచన శక్తి పెరగకోకుండా ఉండడం అనమాట సింపుల్టన్ అంటే, కొంచెం అలా. నెక్స్ట్ క్వశ్చన్ 16, ఒక పై చార్ట్ ఉంది, దాని గురించి క్వశ్చన్స్. సో వేస్టెడ్ ఫుడ్ బై కేటగిరీ, అంటే ఏ కేటగిరీలో ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉన్నారు అనేది. సో క్వశ్చన్స్ చూద్దాం. వాట్ డస్ ద పై చార్ట్ షో, అదే రాస్తాం హెడ్లైన్, వేస్టెడ్ ఫుడ్ బై కేటగిరీ అని. హౌ మెనీ కేటగిరీస్ ఆఫ్ ఫుడ్ ఆర్ గివెన్ ఇన్ ద పై చార్ట్. సో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, బాగా కౌంట్ చేస్తే టోటల్ 8 ఉంటాయి. సో 8 కేటగిరీస్ అంటాం. వాట్ పర్సంటేజ్ ఆఫ్ మీట్ అండ్ ఫిష్ ఈజ్ వేస్టెడ్. సో మీట్ అండ్ ఫిష్ ఎక్కడ ఉందో ఎతకాల. సో మీట్ అండ్ ఫిష్ 18% ఉంది, సో అదే మన ఆన్సర్ అనమాట, 18%. నెక్స్ట్, యాజ్ పర్ ద పై చార్ట్ పర్సంటేజ్ ఆఫ్ లీస్ట్ వేస్టెడ్ ఫుడ్ ఈజ్. సో లీస్ట్ అంటే ఏంటి, తక్కువ ఏ దాంట్లో వేస్ట్ చేస్తున్నారు, ఎగ్స్ ఉంది 2%, బట్ మనం దాన్ని కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే ఇచ్చిన ఆప్షన్స్లో నుంచే తీసుకోవాలా. గ్రెయిన్, డైరీ, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్, ఆ మూడిట్లో ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ తక్కువ ఉందన్నమాట ఆ మూడిట్లో పోల్చుకుంటే. సో 7% ఉంది, అదే మనం తీసుకుంటాం, ఎందుకంటే ఓవరాల్గా వచ్చేసి ఎగ్స్ ఉంది, బట్ మనకు ఆప్షన్స్లో లేదు కాబట్టి ఆప్షన్స్లో ఏది లీస్ట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ 5th, కరెక్ట్ స్టేట్మెంట్ని చూస్ చేసుకుందాం. డైరీ ఆక్యుపైడ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ వేస్టేజ్ అన్నాడు. సో దాన్ని చూడాలి, డైరీ ఫస్ట్ ప్లేస్లో ఉంది వేస్ట్లో, జస్ట్ 19 ఉంది. ఈ డైరీ కంటే ఎక్కువ ఉంది కదా ఏది, ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ 22%. సో అది కాదు మన ఆన్సరు. రెండోది, ద వేస్టేజ్ పర్సంటేజ్ ఆఫ్ మీట్ అండ్ ఫిష్ ఈజ్ మోర్ దాన్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నాడు. మీట్ అండ్ ఫిష్ అనేది జస్ట్ 18%, ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ 22% కదా, సో అది రాంగ్, ఇవే ఎక్కువ ఉన్నాయి అన్నాడు, సో తప్పు. సి ఆన్సర్. ద పర్సంటేజ్ ఆఫ్ వేస్టేజ్ ఆఫ్ గ్రెయిన్ ఈజ్ డబుల్ దాన్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్. సో ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్తో పోలిస్తే గ్రెయిన్స్ డబుల్ ఉన్నాయన్నాడు. సో ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఎంత ఉంది, 7%, 7ని డబుల్ చేస్తే 14, సో సేమ్ కదా, అందుకు అది కరెక్ట్ అనమాట, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, ఈ జంబ్లింగ్ సెంటెన్సెస్ని ఆర్డర్లో పెట్టాలి మనం. సో దీనికి ఒక ట్రిక్ చెప్పున్నాం కదా, చాలా ఈజీ. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ని ఫస్ట్ చూడాలి, చూసి పైన ఇచ్చినటువంటి ప్యాసేజ్లో ఎన్నో సెంటెన్స్లు అంటే ఏ లైన్లో ఉందని చెప్పేసి నెంబర్స్ రాసుకోవాలన్నమాట. చూడండి, ఫస్ట్ది ఏ, ద ఫార్మర్ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ ఎగ్స్ ఇన్ ఇట్స్ స్టమక్ వెన్ ఈ కిల్డ్ ఇట్ అన్నాం. సో ఇది ఎక్కడ ఉందంటే 5th లైన్లో ఉంది, ఈ ప్యాసేజ్లో 5th లైన్లో ఉంటుంది అనమాట. 1 2 3 4 5 ఇట్లా కౌంట్ చేసుకోవాలి, 5th లైన్లో ఉంటుంది. సో ఏ పక్కన 5 అని రాసుకుందాం. ఎగ్జామ్లో ఇది రాయకూడదు, జస్ట్ పెన్సిల్తో అట్లా రఫ్గా రాసుకొని తుడిపేసుకోవాలి, అది కనిపించుకోకుండా. నెక్స్ట్ బి, ద ఫార్మర్ వాంట్స్ టు గెట్ ఆల్ ద ఎగ్స్ అట్ వన్స్ టు బికమ్ రిచ్ అని, అది 4th. అట్లానే సి వచ్చేసి 6th లైన్లో, డి వచ్చేసి 1st లైన్లో, ఈ వచ్చేసి 2nd లైన్లో ఉంది. ఈ నెంబర్స్ రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వాటిని అసెండింగ్ ఆర్డర్లో రాయాలన్నమాట, స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. సో ఫస్ట్ ఏది 1 కదా, సో 1 ఆ యొక్క సెంటెన్స్ ఏంటి, కరస్పాండింగ్ సెంటెన్స్, సో డి. సో ఫస్ట్ది డి, దాని తర్వాత 2 కదా, సో ఈ. నెక్స్ట్ 2 తర్వాత ఏంది, ఇంకా నెక్స్ట్ నెంబరు 3 లేదు, నెక్స్ట్ 4 వచ్చేసి బి, నెక్స్ట్ 5 అంటే ఏ, 6 వచ్చేసి సి. సో డిఈబిఏసి, ఇది కరెక్ట్ ఆర్డర్ అనమాట. మనం ఈ ఆర్డర్ రాసి ఫుల్ సెంటెన్సెస్ కూడా రాయాలి, డి రాసి ఆ డి యొక్క సెంటెన్స్ ఏముందో అది ఇట్లా అన్నీ రాసేస్తే 5 మార్క్స్ వచ్చేస్తాయి సింపుల్గా. ఓకే. నెక్స్ట్ సెక్షన్ బి చూద్దాం. విచ్తో కంబైన్ చేయమన్నారు. ఫస్ట్ సెంటెన్స్, ఐ రెడ్ ఏ బుక్ ఎస్టర్డే, ఇట్ వాస్ వెరీ ఇన్ఫర్మేటివ్ అన్నాడు. సో బుక్ అనేది ఒక థింగ్ కాబట్టి విచ్ చేస్తున్నాం, దానికి ఇట్ని రీప్లేస్ చేసేస్తాం అనమాట, ఇట్ లేకుండా. ఐ రెడ్ ఏ బుక్ ఎస్టర్డే విచ్ ఈజ్ వెరీ ఇన్ఫర్మేటివ్ అని రాస్తాం, ఇట్ని తీసేసి. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్, ద టీచర్ అప్రిషియేటెడ్ మై సక్సెస్. సో సబ్జెక్ట్ ఏంటి ఇందులో, ద టీచర్, వర్బ్ వచ్చేసి అప్రిషియేటెడ్, ఆబ్జెక్ట్ మై సక్సెస్.
సో ఆబ్జెక్ట్ ముందుకు వచ్చేస్తుంది మై సక్సెస్ సబ్జెక్ట్ ప్లేస్లోకి. దాని తర్వాత హెల్పింగ్ వర్బ్. ఇది అప్రిషియేటెడ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్లో సింగులర్ ఉన్నప్పుడు మై సక్సెస్ అనేది సింగులర్ కదా, సో పాస్ట్ టెన్స్లో సింగులర్ ఉన్నప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలా, వాస్. సో మై సక్సెస్ వాస్ V3 రాస్తాం, అప్రిషియేటెడ్కి V3 అప్రిషియేటెడ్. సో మై సక్సెస్ వాజ్ అప్రిషియేటెడ్ బై ఒక ప్రపోజిషన్ వాడాలి కదా, బై. దాని తర్వాత సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ లేక వస్తుంది ద టీచర్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. మై సక్సెస్ వాజ్ అప్రిషియేటెడ్ బై ద టీచర్. ఓకే. నెక్స్ట్ 20 రిపోర్టెడ్ స్పీచ్లో రాయాలి. గౌతమ్ బుద్ధ సెడ్ ఐ వాంట్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్ అన్నారు. సో గౌతమ్ బుద్ధ సెడ్ దట్. సో ఇది ఒక అసర్టివ్ సెంటెన్స్ కాబట్టి కంజంక్షన్ ఏమి యూజ్ చేస్తాం, దట్. ఈ రెండింటిని అంటే రిపోర్టింగ్ వర్బ్ని రిపోర్టెడ్ స్పీచ్ని రెండింటిని కలపనికి దట్ యూజ్ చేస్తూ ఉంటాం. గౌతమ్ బుద్ధ సెడ్ దట్. ఐ అంటే ఎవరు అక్కడ, అతను. సో హీ. సో ఆయన సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పినాడు, ప్రజెంట్ టెన్స్లో మనం సింపుల్ పాస్ట్ లేక మారుస్తాం. సో వాంట్ ప్రజెంట్లో ఉన్నప్పుడు వాంట్ కదా, సో పాస్ట్ టెన్స్లో V2 యూజ్ చేస్తాం, వాంటెడ్. హీ వాంటెడ్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్ యాస్టీస్గా తీసేస్తాం, రాసేసి ఇన్వర్టెడ్ కామర్స్ని రిమూవ్ చేసేస్తాం. సో దట్స్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సూటబుల్ ప్రిపోజిషన్స్. మై సిస్టర్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్. సో ఏదైనా సఫరింగ్ వచ్చినప్పుడు ఫ్రమ్ రాస్తాం కదా, లెటర్స్ రాస్తూ ఉంటాం, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని, సో ఫ్రమ్. నెక్స్ట్ దిస్ బుక్ కన్సిస్ట్ ఆఫ్ OF అనమాట, కన్సిస్ట్ ఆఫ్ 40 pages. సో ఈ బుక్లో 40 pages ఉన్నాయి అని, ఆఫ్ OF. నెక్స్ట్ ఎడిటింగ్ ప్యాసేజెస్. సో 4 అండర్లైన్ చేసి ఉంటారు, 4 వర్డ్స్, అవి మిస్టేక్స్ ఉంటాయి, మనం కరెక్ట్ చేసి రాయాలన్నమాట. ఫస్ట్ ఇది ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్స్ అన్నాడు. పీపుల్స్ అనే వర్డ్ అది రాంగ్ అనమాట. సో పీపుల్ అంటేనే ప్లూరల్, మళ్ళీ ఎస్ యాడ్ చేయాల్సిన అవసరంలా. సో సమ్ పీపుల్ ఎస్ తీసేస్తాం, ఎస్ ఉండకూడదు. నెక్స్ట్ రెండోది ఆర్ బార్న్ క్లియర్ హెడెడ్ ఆర్ న్యాచురల్లీ ఫజీ అండ్ విల్ నెవర్ రోట్ అన్నాడు. సో విల్ అంటే ఈ యొక్క మోడల్ వర్బ్స్ వచ్చినప్పుడు విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్ ఇవి వచ్చినప్పుడు ఏం చేయాలంటే V1 రాయాల్సి ఉంటుంది వర్బ్. సో రోట్ అని V2 యూజ్ చేస్తున్నారు, మనం V1లో రాస్తాం. రోట్కి V2 ఏంటి, రైట్. V1 రైట్. నెక్స్ట్ సి థింకింగ్ క్లియర్లీ ఇస్ ఏ కాన్షియస్ యాక్ట్ దట్ రైటర్స్ మస్ట్. సో మస్ట్ వచ్చినప్పుడు కూడా అంతే, మస్ట్ వచ్చినప్పుడు కూడా V1 రాయాలి. సో ఫోర్స్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ది మేకింగ్ ఏ షాపింగ్ లిస్ట్ ఆర్ డూయింగ్ యాన్ ఆల్జిబ్రా ప్రాబ్లమ్స్ అన్నాడు. సో యాన్ అన్నాడు, యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, సింగులరే కదా, ఏ యాన్ ఎప్పుడు యూజ్ చేయాలి, సింగులర్స్ ఉన్నప్పుడు. సో ప్రాబ్లమ్స్ అని ప్లూరల్ ఇచ్చున్నాడు, సింగులర్ ఉండాల్సింది. సో ఎస్ తీసేస్తాం అక్కడ కూడా, ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ 23rd సూటబుల్ ఆర్టికల్స్. స్టూడెంట్స్ నీడ్ టు ఫిల్ అవుట్ డాష్ అప్లికేషన్ అన్నాడు. సో అప్లికేషన్ అనేది ఏ వొవెల్ సౌండ్ ఉంది కాబట్టి యాన్. ఓకే, యాన్ అప్లికేషన్. నెక్స్ట్ సెకండ్ హీ గోస్ టు ద థియేటర్ వన్స్ డాష్ మంత్. సో నెలలో ఒక రోజు, ఒక నెలలో ఒక రోజు అనమాట, ఏ మంత్ అంటాం, ఏ. నెక్స్ట్ వుడ్ ఆర్ యూస్ టు, అవి కలిపి రీరైట్ చేయాలి, సెంటెన్సెస్ని కంబైన్ చేయాలన్నమాట. వెన్ వీ వర్ యంగ్ వీ బిలీవ్ దేర్ వర్ ఘోస్ట్స్. సో ఎట్లా రాస్తాం దాన్ని, వెన్ వీ వర్ యంగ్ వీ యూస్ టు బిలీవ్. సో బిలీవ్డ్ V2 ఉంది కదా, దాన్ని యూస్ టు V1 అని రాయాల్సి ఉంటుంది, యూస్ టు ప్లస్ V1. సో వీ యూస్ టు బిలీవ్ దేర్ వర్ ఘోస్ట్స్, లేకపోతే వుడ్ యూస్ చేస్తే డైరెక్ట్గా రాసేయచ్చు, వీ వుడ్ బిలీవ్. సో V1 ఉండాలన్నమాట ఆ సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి మెయిన్ వర్బ్. నెక్స్ట్ మై అంకుల్ స్పెంట్ హిజ్ హాలిడేస్ బై ద సీ. మెయిన్ వర్బ్ ఏంటి ఇక్కడ, స్పెంట్. సో దాన్ని యూస్ టు V1 రాస్తాం. సో మై అంకుల్ యూస్ టు స్పెండ్, V1 వచ్చేసి డి, స్పెండ్ హిజ్ హాలిడేస్ బై ద సీ. లేదా మై అంకుల్ వుడ్ స్పెండ్ హిజ్ హాలిడేస్ బై ద సీ, ఎలా అయినా రాయొచ్చు. నెక్స్ట్ నాన్ మాడిఫైయర్స్ అనమాట. సురేష్ వెంట్ టు ఏ హౌస్ ఇట్ వాస్ డెకరేటెడ్ బ్యూటిఫుల్ అన్నాడు. సో ఫస్ట్ సెంటెన్స్లో హౌస్ అనేది నౌన్, దాన్ని మాడిఫైయింగ్ చేసేటువంటి డిస్క్రిప్టివ్ ఎలిమెంట్స్ సెకండ్ సెంటెన్స్లో ఉంటాయి. ఒకటి డెకరేటెడ్, బ్యూటిఫుల్ అని చెప్పి. సో వాటిని అడ్జెక్టివ్స్ లాగా ఈ హౌస్కి ముందు తెచ్చి రాసేయాలి. సురేష్ వెంట్ టు ఏ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ హౌస్, ఇది రైట్ ఆన్సర్. సెకండ్ది హీ మేడ్ ఏ షార్ట్ స్పీచ్ ద స్పీచ్ వాస్ ఇంట్రెస్టింగ్ అన్నా. సో ఇట్లా రాస్తాం, హీ మేడ్ ఏ షార్ట్ ఇన్స్పైరింగ్ స్పీచ్. ఓకే. నెక్స్ట్ అడ్వైజ్. యువర్ బ్రదర్ ఈజ్ ఆల్వేస్ బైటింగ్ నైల్స్ అడ్వైజ్ హిమ్ టు డూ నాట్ టు డూ ఇట్. సో గోల్డ్ కొరకొద్దు అని మన బ్రదర్కి అడ్వైజ్ ఇవ్వాలన్నమాట. ఎట్లా చెప్తాం, యూ షుడ్ నాట్ బైట్ యువర్ నైల్స్. ఓకే. నెక్స్ట్ 27th సినోనిమ్స్. సో ఫస్ట్ది ల్యాండెడ్ అన్నాడు. ల్యాండ్ అవ్వడం అంటే ఏంటి, పైనుంచి కిందికి రావడం. సో కమ్ డౌన్. నెక్స్ట్ సెకండ్ అహెడ్ ఆఫ్. అహెడ్ ఆఫ్ అంటే ముందు ఉండడం. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్. నెక్స్ట్ బెకనింగ్. బెకనింగ్ అంటే పిలవడం అనమాట, దగ్గరికి రమ్మని చెప్పి ఇన్వైట్ చేయడం, పిలవడం. సో ఇన్వైటింగ్. నెక్స్ట్ శ్రిల్లి. శ్రిల్లి అంటే అరుపు ఉంటుంది కదా, సౌండ్ షార్ప్గా. సో షార్ప్లీ. ఎల్వై అన్న
చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఎల్వై అడ్వర్బ్ ఉంది, పైన కూడా అడ్వర్బ్సే ఉంటాయి. చెప్పాం కదా సేమ్ ఫామ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ అడ్వర్బ్స్ ఉంటే పైన కూడా అడ్వర్బ్స్, ఇక్కడ అడ్జెక్టివ్ ఉంటే అడ్జెక్టివ్, నౌన్ ఉంటే నౌన్, ఇలా ఇలా కూడా గుర్తుపట్టచ్చు. నెక్స్ట్ యాంటనిమ్స్. హోప్లెస్కి యాంటనిమ్ ఏంటి? హోప్ఫుల్. నెక్స్ట్ ఎవ్రీవేర్, నోవేర్. ఎవ్రీవేర్ అంటే అన్ని చోట్ల, ఎక్కడా లేకపోతే నోవేర్ అంటాం. నెక్స్ట్ డెత్కి ఆపోజిట్ ఏంటి? లైఫ్. డి వచ్చేసి సెల్ఫిష్నెస్, సో దానికి ఆపోజిట్ సెల్ఫ్లెస్నెస్. ఓకే. నెక్స్ట్ 29th ఒక ప్యాసేజ్ ఇస్తారు, రైట్ ఫార్మ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ద ఫియర్స్లీ డాష్ పీపుల్ అన్నాడు, డాష్ పీపుల్. సో పీపుల్ అనేది నౌన్కి ముందు ఏముండాలా? అడ్జెక్టివ్ ఉండాలా. సో ఇండిపెండెన్స్ అనేది నౌనే కదా, ఇండిపెండెంట్లీ అనేది అడ్వర్బ్ కదా, ఎల్వైతో ఉంది. సో మిగిలింది ఏంటి? ఇండిపెండెంట్, అది అడ్జెక్టివ్. ఇట్లా చేయొచ్చు, లెసన్ చదివి చేయొచ్చు. నెక్స్ట్ కూర్ ఆర్ డాష్ ఆఫ్ గ్రీక్ అన్నాడు, డాష్ ఆఫ్ గ్రీక్ ఆర్ అరబిక్ డిసెంట్. సో పాసిబ్లీ ఆఫ్, పాసిబుల్ ఆఫ్ కాదు, పాసిబిలిటీ ఆఫ్ కాదు, పాసిబ్లీ ఆఫ్. నెక్స్ట్ యాజ్ వన్ స్టోరీ గోస్, ఎప్పుడన్నా చెప్తాం కదా యాజ్ వన్ స్టోరీ గోస్ అంటే ఆ కథ ప్రకారంగా, జనరల్గా ఇప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం గోస్. లాస్ట్ ఇది ద రిటర్న్ బికేమ్ ఇంప్రాక్టికల్. సో ఇవి లెసన్ జాగ్రత్తగా చదవాలన్నమాట. అండ్ దాంతోపాటుగా మనకు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్ అన్నీ తెలుసుంటే చేయొచ్చు వాటిని. నెక్స్ట్ ప్రిఫిక్సెస్. ఫ్రీడమ్ ఈజ్ డాష్ డివిజిబుల్. సో అన్డివిజిబుల్, ఇండివిజిబుల్ ఏది ఉంటుంది? ఇన్ కదా, ఐఎన్ ప్రిఫిక్స్. ఐ ఫినిష్డ్ మై పోమ్ అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఒక ఎల్ ఉంటుంది, 2 ఎల్లులు ఉండవు. ఓకే. బ్యూటిఫుల్లీ అన్నప్పుడు ఎల్వై యాడ్ అవుతుంది కదా, అప్పుడు 2 ఎల్లులు కనిపిస్తాయి. బట్ బ్యూటిఫుల్ అన్నప్పుడు ఒకటే ఎల్ ఉంటుంది. నెక్స్ట్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ అనమాట. ఇంజెన్యూటీ, ప్రాస్పరస్. సో ప్రాస్పరస్ రాంగ్ ఉంది, ROUS ఉండాలి చివరిలో. నెక్స్ట్ కండక్టర్, సప్పర్, అకంపెనీడ్, ప్రిజుడ్యూస్ వచ్చేసి ఎస్ కాదు, సి చివరిలో. నెక్స్ట్ డిక్షనరీ ఎంట్రీ. హ్యుమానిటీ అనే వర్డ్ ఇచ్చినారు. సో వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది వర్డ్ హ్యుమానిటీ అన్నారు, ఇక్కడే ఉంది కదా బ్రాకెట్లో నౌన్ అని, చూసి రాసేస్తాం. నెక్స్ట్ సెకండ్ వాట్ ఈస్ ద సినోనిమ్ అంటే SYN అని ఉంటుంది. సో కైండ్నెస్. ఒకవేళ యాంటోనిమ్ అడిగితే ఈ OPP అనేది అనమాట, ఆపోజిట్, ఇన్ హ్యుమానిటీ అండ్ క్రుయల్టీ అని రాయాల్సి ఉంటుంది. సో సినోనిమ్ కాబట్టి కైండ్నెస్. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్, ఐడియమ్స్ ఇస్తాడు, అదొకటి ఇదొకటి. సో మనం వాటిని ఓన్ సెంటెన్సెస్ రాయాలన్నమాట. ఫస్ట్ ఇది మూవ్ అప్ అంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళడం అనమాట. అంటే క్లాస్ ఇప్పుడు 10th పాస్ అయితే ఇంటర్కి వెళ్ళినట్టు, నైన్త్ కంప్లీట్ అయిన 10th వచ్చినట్టు, ఇలా మూవ్ అప్. సో షీ హ్యాస్ బీన్ స్టడింగ్ హార్డ్ టు మూవ్ అప్ టు ద నెక్స్ట్ లెవెల్. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చెప్పేసి క్లాస్ రూమ్లో మంచి అంటే టాప్ ర్యాంక్కి వెళ్ళాలని చెప్పేసి ఆమె కష్టపడి చదువుతూ ఉంది, ఇలా. ఇంకో ఈడియం కాట్ మై ఐ అంటే నా దృష్టిలో పడింది, నా కన్ను పడింది అంటూ ఉంటాం కదా, నా దృష్టిలో పడింది, దానికి అట్రాక్ట్ అయినాను అని చెప్పేసి. సో ద బ్రైట్ డ్రెస్ ఇన్ ద విండో డిస్ప్లే కాట్ మై ఐ. మనం షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ డిస్ప్లేలో పెట్టినారు ఒక మంచి షర్టు, అది దాని మీద నా దృష్టి పడింది, సో నా కన్ను పడింది, నాకు నచ్చింది అన్నట్టు. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇటుపక్క పార్ట్ ఏలో 4 వర్డ్స్ ఉంటాయి, పార్ట్ బిలో 4 వర్డ్స్ ఉంటాయి. వాటి యొక్క మీనింగ్స్ మనం మ్యాచ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఇది లుక్ ఫర్ సంథింగ్ అంటే వెతకడం. ఐఎమ్ లుకింగ్ ఫర్ మై ఫోన్ అంటాం, ఎక్కడో నా ఫోన్ పడిపోయింది వెతుకుతా ఉన్నాం. సో లుక్ ఫర్ అంటే సర్చ్. నెక్స్ట్ బ్రేక్ డౌన్, పని చేయడం ఆగిపోతే బ్రేక్ డౌన్ అంటాం. సో ఫెయిల్ టు ఫంక్షన్ అని. నెక్స్ట్ ప్లంజ్ ఇన్ అంటే ఏదేదో మాట్లాడుకోకుండా డైరెక్ట్గా టాపిక్ వచ్చేస్తే ప్లంజ్ ఇన్ అంటాం. గో స్ట్రైట్ టు ద టాపిక్. అదే జస్ట్ ప్లంజ్ అని ఉంటే జంప్ అనమాట. సో ప్లంజ్ ఇన్ అంటే గో స్ట్రైట్ టు ద టాపిక్. నెక్స్ట్ కెప్ట్ బ్యాక్, ఎక్కడికి వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉంటే కెప్ట్ బ్యాక్ అంటాం, స్టే ఇండోర్స్. ఓకే. నెక్స్ట్ సెక్షన్ సి క్రియేటివ్ రైటింగ్. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి వల్లీకి అండ్ ద కండక్టర్కి మధ్య కాన్వర్జేషన్. అమ్మాయి మేడం రైడ్స్ ద బస్ లెసన్లో వల్లి వెళ్తుంది కదా ట్రావెలింగ్కి, ఆ కండక్టర్ కూడా చాలా ఫ్రెండ్లీగా బాగా మాట్లాడతాడు ఆ అమ్మాయితో. సో తన ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అంటే కాన్వర్జేషన్ చేయాలన్నమాట. తన అంటే ఒక సీన్ తీసేసుకొని, అంటే ఆ అమ్మాయి టికెట్ కొనింది, మెచ్యూర్ పర్సన్ లాగా మాట్లాడింది, అతను కూడా ఫ్రెండ్లీగా మాట్లాడినాడు. సో వాళ్ళిద్దరూ కామెడీగా మాట్లాడినారు కదా, ఆ విషయాల గురించి మనం రాయొచ్చు. నెక్స్ట్ బి వచ్చేసి డైరీ ఎంట్రీ అనమాట. ఎవరిది? ఆ బ్లాక్ ఏరోప్లేన్ యొక్క పైలట్ది. ఎందుకంటే అతను పైకి వెళ్ళిన తర్వాత మబ్బులలో చిక్కుకుపోతాడు కదా ఆ స్టామ్లో, సో ఆ తుఫాన్లో చిక్కుకుపోతాడు, రేడియో పనిచేయదు, కంపాస్ ఏవి పనిచేయవు లోపల. అటువంటి టైంలో బ్లాక్ ఏరోప్లేన్ వచ్చి ఎవరో హెల్ప్ చేస్తారు. సో తన ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి, ఎంత భయపడ్డాడు, ఇదంతా రాయాలన్నమాట డైరీ ఎంట్రీ. నెక్స్ట్ 36లో మనం ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది మన ఫ్రెండ్కి. దేని గురించి అంటే రీసెంట్గా బుడమేరు వరదలు వచ్చినాయి కదా విజయవాడలో, చాలామంది ఇబ్బందులు పడినారు. సో దాని యొక్క
అనుకోకుండా వచ్చినటువంటి అంత పెద్ద యొక్క క్యాటాస్ట్రోఫ్ అనమాట, అంటే ఒక ప్రకృతి వైపరీత్యం. దాని గురించి నువ్వు కూడా ఒక బాధితునివి అందులో. సో నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నాయి, నువ్వే కనుక అక్కడ ఉంటే అన్నట్లు మన ఫ్రెండ్కి రాయాలన్నమాట. అనుకోకుండా ఎలా జరిగింది, సిటిజన్స్ ఆఫ్ విజయవాడ ఎట్లా ఇబ్బందులు పడినారు అని చెప్పేసి. నెక్స్ట్ బి, ఈ బోలీ స్టోరీ విన్నాం కదా, దాని తర్వాత ఒక స్పీచ్ రాయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఆ బోలీకి ఆ లెసన్లో వాళ్ళ పేరెంట్స్ ఏమో పట్టించుకోరు చదువు గురించి, బట్ వాళ్ళ టీచర్ ఉంటారు ఒక ఆమె, సో ఎంకరేజ్ చేస్తారు బోలీని బాగా చదువుకునేలా ప్రోత్సహించి ఆ అమ్మాయిని మంచి పొజిషన్కి తీసుకొస్తుంది కదా చివరిలో. సో అది గుర్తుపెట్టుకొని ఒక స్క్రిప్ట్ తయారు చేయాల్సి ఉంటుంది స్పీచ్ కోసం. ఇంపార్టెన్స్ ఆఫ్ గర్ల్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఇంక్లూడ్ ద డీటెయిల్స్ లైక్ ఎరాడికేషన్ ఆఫ్ ద డౌరీ సిస్టమ్, ఈ వరకట్నం ఉండకోకుండా చైల్డ్ మ్యారేజెస్ని వ్యతిరేకిస్తూ సో ఒక స్పీచ్ తయారు చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 37th A, ఇది WH క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేయాలా. సో వీటికి ఆన్సర్స్ నేను రాసున్నా. ఫస్ట్ ఇది బ్రిలియంట్ సైంటిస్ట్ దో హీ వాస్ గ్రిఫిన్ వాజ్ రాదర్ ఏ లాలెస్ పర్సన్ అన్నాడు. సో అతను ఈ చట్టాన్ని దేన్ని ఫాలో అవ్వడు కదా, అంటే నీతి పనులు చెయ్యడు. సో లాలెస్ పర్సన్ అంటాం, అవినీతి పనులు చేస్తాం అంటే దొంగ పనులు అన్నీ చేస్తూ ఉంటాడు, క్రైమ్స్ అన్నీ. సో అతను ఎలాంటి వ్యక్తి, లాలెస్ పర్సన్ అనేది ఆన్సర్గా రావాలి. సో ఎలాంటి వ్యక్తి అంటే ఏం రాయాలా, వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ వాస్ గ్రిఫిన్. నెక్స్ట్ బి వచ్చేసి గ్రిఫిన్ సెట్ ఫైర్ టు ద హౌస్. గ్రిఫిన్ ఏం చేశాడు రివెంజ్లో, అంటే ప్రతీకారం తీసుకోవడానికి తన ఓనర్ బయటికి దొబ్బేసింటే ఇంట్లో నుంచి సో ఏం చేశాడు, ఆ ఇంటికి నిప్పు పెట్టాడు అనమాట. సో నిప్పు పెట్టాడు అనేది ఆన్సర్ కావాలి. సో గ్రిఫిన్ ఏం చేశాడు, వాట్ డిడ్ గ్రిఫిన్ డూ ఇన్ రివెంజ్. నెక్స్ట్ సి, టు గెట్ అవే వితౌట్ బీయింగ్ సీన్ హీ హ్యాడ్ టు రిమూవ్ హిస్ క్లోత్స్. సో ఎవరికి కనిపించుకోకుండా బయటికి రావడానికి ఏం చేయాలా గ్రిఫిన్, క్లాత్స్ అన్ని మొత్తం బట్టలన్నీ తీసేయాలన్నమాట. ఎందుకంటే తన శరీరం మాయమైపోయి ఉంటుంది కదా, అంటే కనిపించాడు కదా, సో ట్రాన్స్పరెంట్గా ఉంటాడు. సో బట్టలు వేసుకుంటే కనిపిస్తాయి, సో తీసేస్తే ఎవరికి కనిపించాడు. సో ఏం చేయాల్సి వచ్చింది చూడకోకుండా తప్పించుకోవాలంటే అని. సో వాట్ డిడ్ హీ హ్యావ్ టు డూ టు గెట్ అవే వితౌట్ బీయింగ్ సీన్, కనిపించుకోకుండా ఉండాలంటే తను ఏం చేయాల్సి వచ్చింది, రిమూవ్ హిస్ క్లోత్స్. నెక్స్ట్ డి, thus it was that he became a homeless wanderer. సో he became a homeless wanderer, ఇల్లు లేని వ్యక్తిలాగా తిరుగుతూ ఉన్నాడు అని చెప్పి. ఎలా అయిపోయాడు, తను ఎలా మారిపోయాడు ఒక హోమ్లెస్ వాండరర్గా. సో ఎలా మారిపోయాడు అంటే వాట్ డిడ్ హీ బికమ్, ఏమయ్యాడు అని. నెక్స్ట్ డి, అంటిల్ హీ హ్యాపెన్ టు స్టెప్ ఇన్ సమ్ మడ్ అండ్ లెఫ్ట్ ఫుట్ ప్రింట్స్ యాజ్ హీ వాక్డ్. సో బురదలో కాలేసాడు, దాని తర్వాత అతను నడుస్తూ ఉంటే ఫుట్ ప్రింట్స్ పడినాయి అక్కడ, అతను ఫుట్ ప్రింట్స్ని వదిలేసి వెళ్ళాడు. సో దేన్ని వదిలేసి వెళ్ళాడు నడిచేటప్పుడు, వాట్ డిడ్ హీ లీవ్ యాజ్ హీ వాక్డ్, ఫుట్ ప్రింట్స్ ఆన్సర్గా వస్తుంది. ఓకే, ఇది WH క్వశ్చన్స్ అనమాట. ఈజీగా మనం 10 మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఇందులో. ఇంకా లాస్ట్ది వచ్చేసి ఈ ఫాలోయింగ్ టేబుల్ని చదివి మనం పారాగ్రాఫ్ తయారు చేయాల్సి ఉంటుంది. ఇది ఇంటర్నెట్ యాక్టివిటీస్ బై ఏజ్ గ్రూప్ ఇచ్చున్నారు, ఏ ఏజ్ వాళ్ళు ఎంత ఇంటర్నెట్ యూజ్ చేస్తూ ఉన్నారు అని, అంటే దేనికోసం అని. ఏజ్ గ్రూప్స్ ఇక్కడ 10s 20s 30s అంటే ఏజ్ గ్రూప్ అనమాట. 10s అంటే 1 to అంటే చిన్నపిల్లల నుంచి 10 దాకా, 1 యూజ్ చేయరు కదా, 8 9 10 ఇట్లా. ఇంకా 20s అంటే ఆ మధ్యలో ఉన్న వాళ్ళు, 30s ఇట్లా ఏజ్ గ్రూప్. యాక్టివిటీస్, న్యూస్ కోసం ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఆన్లైన్ గేమ్స్ ఎంతమంది, ఓకే, డౌన్లోడ్స్ ఎంతమంది, ప్రోడక్ట్ రీసెర్చ్ ఎంతమంది, బయింగ్ ఏ ప్రోడక్ట్ ఎంతమంది, సెర్చింగ్ ఫర్ పీపుల్ ఎంతమంది. సో ఇవన్నీ నంబర్స్ ఉన్నాయి. వీటన్నిటిని వివరిస్తూ మనం ఒక ప్యాసేజ్ని తయారు చేయాల్సి ఉంటుంది అనమాట, ఒక పారాగ్రాఫ్ని. ఓకే, ఇవన్నీ నేర్చుకుంటే మనకి ఈ 3 మోడల్ పేపర్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఈ 3 పేపర్స్ మన గ్రూప్లో ఉంటాయి, అంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి. సో వాటన్నిటిని చూసి మనం నేర్చుకుంటే చాలా హెల్ప్ అవుతాయి అనమాట. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.